హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో లైఫ్ ఈజ్ లవ్ పార్ట్ 5 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? దైవాన్ని నేను చూడలేదు, కానీ నాకు తెలిసిన దైవం నా తల్లిదండ్రులైన మీరేనమ్మా. నాకు మరో జన్మ అంటూ ఉంటే తల్లిదండ్రిగా మీ ఉభయులే నాకు కావాలని ఆ దేవుణ్ణి నేను సదా కోరుకుంటున్నా అమ్మా, దగ్ధ స్వరంతో చెప్పింది వాణి. సరే సరే, బాధపడకు. అత్తగారి ముందు జాగ్రత్తగా మసలుకో. కోడలికి అత్తకు మనస్సులు కలయకపోతే ఎవరిని కాదనలేక నచ్చజెప్పలేక మగవాడు మధ్యలో నలిగిపోతాడు, వ్యసనాల పాలవుతాడు. మీ వారిని జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారు చెప్పిన మాటను పాటించు తల్లి, దీనంగా చెప్పింది అనురాధ. అలాగే అమ్మా, వారానికి ఒకసారైనా ఫోన్ చెయ్యమ్మా. తప్పకుండా అమ్మా, జాగ్రత్త తల్లి, జాగ్రత్త. అనురాధ ఫోన్ కట్ చేసింది. అప్పటికి 2 సార్లు మరో కాల్ సిగ్నల్ వచ్చింది. ఫోన్ చేసింది దీపక్. కాల్ కట్ కావడంతోనే దీపక్ లైన్, అక్క, ఆ ఎవరితో చాలాసేపు మాట్లాడావు? మన అమ్మా నాన్నలతో. ఏం చెప్పావు? ఆ మీ అత్తయ్య మీ వారు ఏమన్నారు? పత్రాలను చూసి చాలా సంతోషించారు. వారికి కావాల్సింది అదేగా? అవునరా. అక్క, జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి. అలాగేరా. దీపక్ కట్ చేశాడు. వాణి కళ్ళు మూసుకొని పడుకుంది. మ్రోగిన సెల్ను చేతికి తీసుకున్నాడు దీపక్. హలో హలో, దీపక్ గారు, గుడ్ మార్నింగ్ అని అడగ్గా, ఎవరు? ఆశ్చర్యంతో అడిగాడు దీపక్. ఓ, యామిని, నవ్వుతూ చెప్పాడు దీపక్. ఎస్ సార్. ఏం చేస్తున్నారు? ఈరోజు ఆదివారం కదా, ఇప్పుడే లేచాను. ఏమిటి ప్రోగ్రామ్? ప్రోగ్రామా? ఆశ్చర్యంతో అడిగాడు దీపక్. అవును, నాకేం లేదు, ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా. అంటే మనమిద్దరం కలిసి వెళ్ళేలా. నిజంగానా? అవును, నేను గోల్కొండ చూడలేదు. మీరు? చూచాను, అయినా మీతో కలిసి మరోసారి చూస్తాను, నవ్వింది యామిని. అంటే త్వరగా తయారవ్వండి. ఎక్కడ కలుద్దామో చెప్పండి. జేఎన్టీయు బయట 8:30కి, సరేనా? ఓకే. ఎలా వెళ్దాం? మీరు ఎలా వెళ్దామంటున్నారు? బై క్యాబ్. సరే, నేను 8:30కి జేఎన్టీయు బస్ స్టాప్ దగ్గర ఉంటాను, అంది యామిని ఆనందంగా. మీకంటే ముందు నేనే అక్కడికి చేరుతాను, చెప్పాడు దీపక్. లెట్స్ సీ ఎవరు ముందు. బై, కిలకిలా నవ్వింది యామిని. ఫోన్ కట్ చేసింది. దీపక్ అరగంటలో తయారై జేఎన్టీయు బస్ స్టాప్ చేరాడు. బస్ స్టాప్ షెల్టర్లో చూశాడు. యామిని కనిపించలేదు. నిట్టూర్చి బెంచ్ పై కూర్చున్నాడు. యామినిని చూచిన కొద్ది క్షణాల్లోనే దీపక్ హృదయంలో యామిని చోటు చేసుకుంది. 3 సార్లు షాపింగ్లలో కలిశారు. ఈనాడు తన ప్రయత్నం లేకుండానే ఆమెతో కలిసి తిరగడానికి తనను ఆహ్వానించింది. అంటే తన పట్ల ఆమెకు అలాంటి భావనే ఉండి ఉంటుంది. దీపక్ సంతోషపడ్డాడు. 10 నిమిషాల తర్వాత ఆటో వచ్చి బస్టాప్ దగ్గర ఆగింది. అందులో నుండి యామిని దిగింది. దీపక్ ఆమెను చూసి లేచి సమీపించాడు. మీరే గెలిచారు, వచ్చి ఎంతసేపయింది? అడిగింది యామిని. 1/2 గంట అయ్యింది. టాక్సీని బుక్ చేయనా? చేయండి. దీపక్ ఓలా క్యాబ్ను బుక్ చేశాడు. సారీ ఫర్ ద డిలే, చిరునవ్వుతో చెప్పింది యామిని. నో ఫార్మాలిటీస్, నో సారీ, నవ్వాడు దీపక్. ఇరువురు బెంచుపై కూర్చున్నారు. మీరు నా కాల్ను ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. నా గొంతు వినగానే మీకు ఏమనిపించింది? గంధర్వ కన్య పలకరించింది అనుకున్నాను అని నవ్వాడు దీపక్. యామిని కిలకిలా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? ఆశ్చర్యంతో అడిగాడు దీపక్. ఆనందంతో. మీరు నన్ను గంధర్వ కన్యను చేశారుగా. చిరునవ్వు. ఓలా టాక్సీ వచ్చింది. ఇరువురు టాక్సీ వెనుక సీట్లో కూర్చున్నారు. దీపక్ ఓటీపీ నంబర్ చెప్పాడు. ఓలా కదిలింది. మీ అభిరుచులేంటి అని అడిగింది యామిని. నవ్వుతూ బ్రతకాలి, ఎదుటివారిని నవ్వించాలి. నా దృష్టిలో మన జీవిత గమనం చాలా చిన్నది. మీకు వేదాంతం అంటే ఇష్టమా? నేను ఆస్తికుణ్ణి కాబట్టి ఇష్టమే.
నాకు దైవం మీద నమ్మకం లేదు. అదే అద్వైతం. అద్వైతం అంటే ఆశ్చర్యంగా అడిగింది యామిని. ఆ అంటే మీరు ఏదనుకుంటే అది. నాతో స్నేహం మీకు ఇష్టమేనా? కాబట్టే కదా మీ మాటను అంగీకరించాను, వచ్చాను. కళ్ళు పైకెత్తి యామిని ముఖంలోనికి చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు దీపక్. యామిని ప్రక్క అద్దంలో నుంచి బయట దారిపోతున్న దృశ్యాలను చూస్తూ హలో వంగి మెల్లగా పిలిచాడు దీపక్. అతని వైపు తిరిగి యామిని, నా పేరు హలో కాదు అంటూ యామిని అందంగా నవ్వింది. దీపక్ చిరునవ్వుతో మీ అభిరుచుల గురించి చెప్పగలరా? నో ప్రాబ్లం. మీరన్నట్లు మన జీవితకాలం చాలా చిన్నదే. ఎప్పుడు ఎలా రాలిపోతామో మనకు తెలియదు. బ్రతికనన్నాళ్ళు ఆనందంగా మన ఇష్టానుసారంగా బ్రతకడం నాకు ఇష్టం. మిమ్మల్ని చూశాను, మాటలు కలిశాయి. మీతో స్నేహం చేయాలనిపించింది. అందుకే మీకు ఫోన్ చేశాను. కళ్ళు ఎగరేస్తూ చెప్పింది యామిని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు? మీరు కాదు యామిని. నవ్వుతూ యామిని అని పిలవండి అంది. యామిని స్నేహానికి మీ కాదు నీ అంటూ కొంటెగా అతని కళ్ళల్లోకి చిరునవ్వుతో చూసింది యామిని. క్షణం తర్వాత మనం ఆనందంగా ఉంటూ మన స్నేహితులను ఆనందపరచాలి అంది. బీటెక్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? నవ్వింది యామిని. దీపక్ తన మాటను పూర్తి చేయకముందే ఆ మాట చెప్పి దీపక్ నవ్వుతూ యామిని ముఖంలోకి చూశాడు. ఎంటెక్ చేయాలనుకుంటున్నాను అంది యామిని. మరి వివాహం? ఆవేశంగా అడిగి అరే అడగకూడని ప్రశ్న అడిగానే అనుకుంటూ నాలుక కొరుక్కున్నాడు దీపక్. అలాంటి ఆలోచనలు ప్రస్తుతానికి లేవు సార్. సార్ కాదు దీపక్ అంటూ అందంగా నవ్వింది యామిని. అలా సరదా సంభాషణతో ఇరువురు గోల్కొండ చేరారు. టాక్సీ దిగి పక్కపక్కన నడుచుకుంటూ పైనున్న నవాబ్ మహల్ వరకు వెళ్లారు. అక్కడి నుండి కిటికీల ద్వారా క్రింద కనిపించే పరిసర ప్రాంతాలను చూశారు. ఫొటోస్ తీసుకున్నారు. క్రిందికి వచ్చి గండిపేట చెరువును, ఆ పరిసర ప్రేమికుల ఏకాంతర స్థావరాలను చూశారు. కొంతమంది జోడీలను చూశారు. జోక్స్ వేసుకొని నవ్వుకున్నారు. కలిసి హోటల్లో భోజనం చేశారు. 4 గంటల ప్రాంతంలో జేఎన్టీయూ బస్టాండ్ చేరారు. ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకొని వారి వారి నిలయాలకి వారు వెళ్లిపోయారు. అది మొదలు వారానికి 2 రోజులు ఆ ఇరువురు కలిసేవారు. సరదాగా షాపుల్లో, బజార్లో, పార్కుల్లో ఆనందంగా తిరిగేవారు. అలాగే తినేవారు, ఆనందించేవారు. ఆ కారణంగా దీపక్ యామినిని ఎంతగానో ప్రేమించాడు. రోడ్డు ప్రక్కన చెట్లు నాటే సమయంలో యామిని తండ్రి ముకుందరావు పరిచయం కావడం, తను మిత్రులతో వారి ఇంటికి వెళ్లి టిఫిన్, కాఫీలు తీసుకోవడం, ఆ తరువాత దీపక్ ముకుందరావుకు నచ్చిన కారణంగా వారు అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడం, కూతుర్ని, భార్యను పరిచయం చేయడం, ముకుందరావు దీపక్ పై అభిమానాన్ని పెంచుకోవడం జరిగాయి. కానీ వారిరువురి పరిచయం తిరుగుళ్ళు ముకుందరావుకు తెలియదు. ఆ విషయంలో దీపక్ యామిని చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. దీపక్ ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించడం, తనకు కాబోయే జీవిత భాగస్వామిగా భావించాడు. వారి వైవాహిక జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాడు. నాయుడు గారు తన మాటను కాదన్నందుకు ముకుందరావుకు అతని పట్ల, ఆ కుటుంబం పట్ల, దీపక్ పైన అంతులేని ఆవేశం, అసహ్యం ఏర్పడింది. యామిని వివాహాన్ని అమెరికాలో ఉన్న తన మిత్రుడు ఆదినారాయణరావు గారి కుమారుడు, అమెరికాలోనే డాక్టర్గా ఉంటున్న త్రివిక్రమరావుతో జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో ఉంటున్న తన మిత్రుడు ఆదినారాయణరావుకి ఫోన్ చేసి విషయాన్ని తెలిపి వాట్సాప్లో తన కూతురి ఫోటోను పంపాడు. త్రివిక్రమరావుకు యామిని నచ్చింది. తండ్రికి ఓకే చెప్పేశాడు. భావాలు కలియకపోతే అయినవారు, హితులు కూడా శత్రువులుగా మారిపోతారు. వారిలోని స్వార్థం, పంతం వివేకాన్ని చంపేస్తాయి. అదే జరిగింది ముకుందరావు గారి విషయంలో. ఎవరి పద్ధతులు, జీవిత విధానాలు వారికే పరిమితం. ఎదుటివారు తమలాగే ఉండాలని ఆశించడం, శాసించడం రెండు నేటి సమాజంలో ఎదుటి వర్గపు వారి దృష్టిలో నేరాలే. సమాజం వర్గ, కుల, మత భేదాలతో చీలికలైపోయింది. గాంధీగారు కన్న కలలు కల్లలైనాయి. కులతత్వం, మతతత్వం, మత మార్పిడులు పెద్దల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వేదికలపై చేసే ఉపన్యాసాలు వేరు, నీ జీవితాచరణలో వేరు.
కారణం మితిమీరిన స్వార్థం, ఇంకా గడించాలనే ఆరని తీరని ఆశ. తమ లక్ష్య సిద్ధికి స్వపర భేదాలను కూడా పాటించకుండా వర్తించే ఓ సాంప్రదాయం ప్రబలింది. ఆ వర్గీయుడే ముకుందరావు. తాను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోడు. అమెరికా ఫ్రెండ్ ఆదినారాయణతో మాట్లాడి భార్య వసంతను పిలిచాడు ముకుందరావు. వసంత సౌమ్యురాలు, భర్త యందు ఎంతో భక్తి గౌరవం కలది. ఆ లక్షణాలు ఆమెకు వారి తల్లి మూలంగా సక్రమించాయి. ఏమిటండి పిలిచారు? అడిగింది వసంత. కూర్చోవసు. వసంత వారి ఎదుట సోఫాలో కూర్చుంది. దీపక్ నీకు నచ్చాడని, అమ్మాయి అతనికి ఈడుజోడు బాగుంటుందని నీవు చెప్పిన కారణంగా నేను వారి ఇంటికి వెళ్లి వారి తండ్రి గారితో మాట్లాడాను. వారు నా అభిప్రాయంతో ఏకీభవించలేదు, కుదరదన్నారు. అమ్మాయిల పరీక్షలు ముగియగానే 1-2 నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. వరుడు అమెరికాలో ఉన్న నా మిత్రుడు ఆదినారాయణరావు కుమారుడు డాక్టర్ త్రివిక్రమరావు. అమ్మాయి ఫోటోను వారికి పంపించాను. ఆ అబ్బాయికి మన అమ్మాయి బాగా నచ్చింది. వివాహానికి ఏర్పాట్లు చేయండి అని వాళ్ళ నాన్నగారు చెప్పాడు. అమ్మాయికి నచ్చచెప్పి ఈ వివాహానికి ఆమెను ఒప్పించాల్సిన బాధ్యత తల్లిగా నీకుంది. ప్రేమ దోమ అని యామిని అంటే ఆ భావాలను ఆమె మనస్సులో నుంచి తుడిచివేయవలసిన దానవు నీవే. నాకు తెలుసు యామిని దీపక్ని ప్రేమిస్తుందని. నీకు తెలిసినా కూడా ఆ విషయాన్ని నీవు నాకు చెప్పలేదు. అదే తల్లి ప్రేమ కదూ. అయినా ముందు చెప్పిన కారణంగా దీపక్ యామినీల వివాహం జరగదు. కారణం పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ జీవితం సాగించే ఆ నాయుడికి అంత స్వాతిశయం ఉంటే కోటీశ్వరుణ్ణి నాకెంతుండాలి? చెప్పింది అర్థమైంది కదా. నీ కూతురికి ఏం చెప్తావో ఏం చేస్తావో ఆమెకు త్రివిక్రమ్తో వివాహానికి ఒప్పించవలసింది బాధ్యత నీదే. ప్రసంగం ఆపి వసంత ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు ముకుందరావు. వసంత మౌనంగా తలదించుకుంది. వసు, యామినికి విషయాన్ని ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావా? నేను నీకు చెప్పిన విషయాన్నంతా చెప్పు. ఈ తండ్రిని తల్లిని గౌరవించి మన నిర్ణయానికి అంగీకరిస్తే వివాహం ఇక్కడ మన ఇంట్లో జరుగుతుంది. వ్యతిరేకిస్తే వివాహం అమెరికాలో జరుగుతుంది. దైవ నిర్ణయం ఎలా ఉందో నాకు తెలియదు. నీ ప్రయత్నం నీవు చెయ్యి. నేను ఆఫీసుకు వెళ్తున్నాను అని ముకుందరావు సోఫాలో నుంచి లేచి బయటకు నడిచి పోర్టికోలో ఉన్న కారులో కూర్చున్నాడు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. వారి వెనకాలే వరండాలోకి వచ్చిన వసంత దిగాలుగా పడి కారులో వెనక సీట్లో టీవీగా కూర్చున్న భర్త ముఖంలోనికి చూసింది. కారు వీధి వైపునకు వెళ్లిపోయింది. నిట్టూచి హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చుంది వసంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ ని త్వరగానే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.